చెప్తే అర్థం చేసుకోవాలి ఒకసారి లాంగ్ వచ్చి మంచి ఫ్రీగా తీసుకుంటే ఏమైతే రా తమ్ముడు ఇంటికి రా చెప్పేది అర్థం చేసుకో ఇంటికి రా పక్కన
బాబు నువ్వు మధ్య కుర్కాకు 10 సార్లు చెప్పినా అర్థమవుతుందా? లైవ్ ఉంటుంది, యూట్యూబ్ లైవ్ ఉంటుంది. ఇంటికి పూర్తి ఇంటికి రానన్నా.
మన పైకి పోతే మన కూడా ఎక్కువ ఎన్నో కార్యక్రమాలను విశ్వవ్యాప్తం చేస్తున్నటువంటి వారి పూర్వ విద్యార్థి గోల్డ్ మెడలిస్ట్ ఈ సమావేశంలో వచ్చినట్టు సంకల్పం కలిగించి స్వామివారి శతవర్షి దేవి వేడుకలు ఇచ్చిన ప్రాంతాలు వెళ్తూ అలాగే మన ప్రాంతానికి విచ్చేసి మనం చేసుకునే శతవర్షి దేవి వేడుకల్లో భాగంగా మన నూతన మందిరం ప్రారంభంలో ఇచ్చేసి స్వామివారి భాగ్య విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోషించి ఈ మందిర నిర్మాణం కోసం ముఖ్య పాత్ర వహించినటువంటి శ్రీ సత్యసాయి సెంట్రల్ వినమ్రపూర్వకంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ అన్ని సమితులను సమన్వయపరుస్తూ కార్యక్రమాలన్నింటిలో పాల్గొంచుకుంటూ మనం ప్రోత్సహిస్తున్నటువంటి శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వెంకటరావు గారిని వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ సత్యసాయి ట్రస్ట్ సెక్రటరీ గారైనటువంటి శ్రీ శేషసాయి గారిని వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. స్వామివారి పూర్వ విద్యార్థి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ మందిర నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ కల్వకుర్తి సత్యసాయి సేవా సంస్థల నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీ గుప్ప చక్రయ్య గారిని వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ఈనాటి శ్రీ జగత్సారి గారిని వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాను సార్. శ్రీకాంత్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. విజయ్ కుమార్ రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. సంజీవ గారిని వేదికపైకి కోరుతున్నాను. శ్రీనివాస్ రెడ్డి గారిని వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాను.
కొత్త రామకృష్ణ గారిని వేదిక వైపు ఆహ్వానిస్తున్నాం. సాయిరావు. దివ్య సంకల్పించే ఈ యొక్క దివ్యమైనటువంటి నవోదయ సేవ యొక్క నిలయాలు ఏర్పరచుకొని భాగ్యాన్ని ఈరోజు చేశారు. ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి మన ఆత్మీయులు పెద్దలు శ్రీ సత్యసాయి సంఘ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్జే రత్నాకర్ గారికి మరియు మాన్యశ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి, మన సత్యసాయి సేవా సంస్థల స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ ఈ వెంకట్రావు గారికి, మరియు సత్యసాయి ట్రస్ట్ సెక్రటరీ శేషాయి గారికి, తర్వాత ఈ కార్యక్రమంలో ముఖ్యంగా బాధ్యత వహించి ఎన్నో సహకారం అందించినటువంటి శ్రీ సత్యసాయి పూర్వ విద్యార్థి శ్రీ సురేష్ గారికి, ముఖ్యంగా ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో నిర్మాణ కార్యక్రమాల్లో చాలామంది మనకు పెద్దలందరూ కూడా పట్టణ ప్రముఖులు అన్ని పార్టీల వారు అందరూ కూడా సహకరించారు. ఆ యొక్క కార్యక్రమంలో ముఖ్యులు శ్రీ బృంగి ఆనంద్ గారు ఈ యొక్క నిర్మాణానికి ఎంతో సహకారాన్ని అందించారు. ఇంకా మిత్రులందరూ కూడా అనుకున్నటువంటి పూర్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారు, తర్వాత పెద్దలు ముఖ్యులు అందరూ కూడా అన్ని పార్టీల వారు కూడా ఈ సహకరించి శ్రీ ఎస్జి చలం మాకు ఎందుకంటే మాకు ఈ యొక్క సత్యసాయి సేవా సంస్థలో పూర్వము మాకు వారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఆనాడు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో తోడ్పాటు అందించారు. ఇంకా మిత్రులు అందరూ కూడా సహకరించారు. దీని గురించి అనుకున్నటువంటి ఒక శాశ్వతమైనటువంటి ఒక ట్రస్ట్ మెంబర్స్గా 108 మందిని కూడా ఏర్పరచుకున్నాం. దాంట్లో కూడా అందరూ సహకరించారు. తను మనస్సు వారికి భగవంతుడిచ్చినటువంటి ధనంలో కూడా ఇందులో భాగం పంచుకున్నారు. అందరి సహకారం ఇందులో ఉన్నది. పట్టణ ప్రముఖులు పెద్దలు వివిధ ప్రాంతాల వాళ్ళు కూడా ఎక్కడ ఉండి కూడా ఇక్కడ ఈ యొక్క దివ్యమైన కార్యక్రమంలో మేము బాగా పంచుకుంటామని చెప్పని ఎంతోమంది ఇందులో పాల్గొని ఈ యొక్క దివ్యమైనటువంటి సమాజానికి అందించేటువంటి పవిత్ర కార్యక్రమానికి ఈ యొక్క కార్యక్రమం చేశారు. ఇంకా మా తోటి సోదరులు మిత్రులందరూ కూడా వేదికను అలంకరించిన అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభివందనాలు తెలియజేస్తూ ఒక సంక్షిప్తంగా, ఎందుకంటే ఈ నిర్మాణం ఎలా ఉంది, దీని సంకల్ప నిర్ణయం అనేది ఒక 2 నిమిషాలు మా అందరిని పంచుకొని, ఎందుకంటే పెద్దలు వారికి ఇంకా ముఖ్యమైనటువంటి మన రాష్ట్రపతిచే ఇప్పుడు కాన్ఫరెన్స్ కాల్ ఉంది, అంతలోపే ఇది ముగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక సంక్షిప్తంగా 2 నిమిషాలు మీ అందరికీ కూడా తెలియాలి అనే ఉద్దేశంతో నేను ఒకసారి చిన్న విజ్ఞాపన చేసుకుంటున్నాను. ముఖ్యంగా స్వామి యొక్క సత్యసాయి సంస్థలో ఆనాడు మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఆ సందర్భంలో గ్రామసేవల కార్యక్రమం చేయమని చెప్పి ఆయన ప్రోత్సహించారు. ఆ సందర్భంగా స్వామి 73వ జన్మదినాన్ని పురస్కరించుకొని 73 గ్రామసేవలు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా అంతా కూడా ఆనాడు నేను జిల్లా ప్రెసిడెంట్గా బాధ్యత వహించి ఉన్నాను. ఆ సందర్భంగా 73 గ్రామాల సేవలు చేసుకొని స్వామి సన్నిధికి వెళ్తే మా అందరికీ కూడా స్వామి ఇంటర్వ్యూ ప్రసాదించి ఈ యొక్క ఎన్నో విషయాలు చెప్పారు. సమాజానికి ఏం చేయాలి, మీరు సత్యసాయి యొక్క భక్తులు ఏం చేయాలి, సభ్యులు ఏం చేయాలి, ఎన్నో విషయాలు 1 గంట 10 నిమిషాలు సమావేశంలో వారి యొక్క ఇంటర్వ్యూలో వారికి ఎన్నో మాకు సూచన చేశారు. అందులో భాగంగా మేము కల్వకుర్తి పట్టణం నుంచి స్వామి మేము ఒక కమ్యూనిటీ హాల్ కట్టుకుంటాం స్వామి అని చెప్పని అడిగితే ఆ రోజు అన్నారు, స్వామి కమ్యూనిటీ హాల్ కాదు ఆడిటోరియం కట్టుకోండి అని చెప్పని అన్నారు. అలాంటి స్వామి వారి దివ్య సంకల్పం. ఆడిటోరియానికి స్వామి వస్తే ఎక్కడ స్థలమైనా కావాలి, అంటే స్వామి ఊళ్ళో లేవు స్వామి, ఊరు వెనపల ఉన్నాయంటే స్వామి పేరు చెప్పండి పని అవుతుంది అని అన్నారు స్వామి ఆనాడు. నిజంగా మరి ఆయన సంకల్పం నిజంగా ఇక్కడ ఈ యొక్క
పట్టణ కూడలు మధ్యలో మనకి ఎక్కడ స్థలం వారి దిగే సంకల్పమే మా యొక్క గొప్పతనం ఏమీ కాదు. వారి సంకల్పానుసారంగా మనకు దానికి అందులో జయపాల్ యాదవ్ గారు, తర్వాత అందరూ నిజంగా ప్రతి ఒక్క పార్టీల ముఖ్యులు కూడా దీనికోసానికి సహకరించి ఆనాటి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే దీనికి 5 లక్షలతో ఖరీదు చేయడం జరిగింది. దానికి మేము రిజిస్ట్రేషన్ పోతే కొన్ని లక్షలు ఎక్కువైతే మరి వారి సూచన మేరకు ఆనాడు ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారు కలిస్తే ఈ గుడ్ వర్క్ గాడ్ వర్క్ అని చెప్పని మాకు రిజిస్ట్రేషన్ ఏమీ లేకుండా మనకు ఎగ్జామ్షన్ ఇచ్చారు. అదంతా చక్కగా ఎందుకంటే ఇది స్వామి దగ్గరికి తీసుకున్న తర్వాత స్వామి సన్నిధికి మళ్ళీ వెళ్ళాం. స్వామి మీ అనుగ్రహంతో ఏంటంటే దీనికి కాంపౌండ్ వర్క్ చేసి చూపేసేయండి అని చెప్పాలన్నారు. దీనికంతా కూడా సహకారం మా కలెక్టర్ గారు దానికంతా సహకరించి మన భక్తుల దీనికి సిమెంట్ ఇటుకలన్నీ కూడా భక్తులే తయారు చేసి ఈ యొక్క కార్యక్రమంలో మనం నిర్మాణం జరిగింది. దీనికి వేసేటువంటి మొత్తం కూడా మన ప్లాస్టింగ్ చేసేటువంటి ఇసుక అంతా కూడా భగవన్ నామంతో నామస్మరణతో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు 11 నుంచి 2 గంటల వరకు మహిళా సోదరులు అందరూ చేశారు. ఈ అందరి సహకారంతో జరిగింది. ఇది అందరూ ఉన్నారు ఇందులో. కాకపోతే ప్రధాన పరికరంగా బాధ్యత భగవంతుడు అని ఒక ప్రధానమైనటువంటి భవన నిర్మాణం చేసుకుంటే పిల్లర్స్ ఏదైతే ఉంటుంది అందులో ఆ పిల్లర్స్లో దాన్ని ఒక ప్రధాన పిల్లర్గా ఒక పరికరంగా స్వామి సేవలు చేసుకున్నటువంటి భాగ్యాన్ని మనకు భగవంతుడు ప్రసాదించారు. ఇది అందరి సహకారం, నా ఒక్కరిది కాదు, ప్రతి ఒక్కరు ఉన్నారు ఇందులో. కాకపోతే ప్రధానంగా మా కొన్ని కుటుంబాలు ఉన్నాయి. కొన్ని కుటుంబాలు ప్రధానంగా దీనికోసం తపన చేసి మరి స్వామి చరణాలకు సమర్పించే ప్రాప్తి కలిగింది. అందులో ధన్యులు. అందుకు మీ అందరికీ ఈ యొక్క కార్యక్రమంలో ఇచ్చేసినందరికీ పెద్దలందరికీ చిన్న పొరపాటు ఉంటే మరి మన్నించాలని చెప్పని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో మనకు చాలా చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి సార్. అందుకోసం అంత పుట్టపర్తి నుంచి వచ్చి ఇక్కడ చేశారు. వారి యొక్క సందేశమే ముఖ్యం. మన ఎమ్మెల్యే గారు కూడా చక్కగా పరిచయ విషయాలు మనకు చెప్పి ఈ కార్యక్రమాన్ని విజయించాల్సిందిగా స్వామి గారు శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు సాష్టాంగ దండ ప్రణామం సమర్పించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు గౌరవనీయ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్జే శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి, అట్లాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి రాష్ట్ర సత్యసాయి ట్రస్ట్ సభ్యులు సత్యసాయి గారికి, అట్లాగే సోదరులు పూర్వ రాష్ట్ర అధ్యక్షులు మనందరికీ చక్కగా అండదండలుగా ఉంటూ అనేక కార్యక్రమాలు చేయించిన సోదరులు శ్రీ ఎల్జీ చలం గారు, గ్లోబల్ కౌన్సిల్ సభ్యులు, అట్లాగే సోదరుడు సురేష్ గారు స్వామి దగ్గర చదువుకుని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వీటన్నిటిని కోఆర్డినేట్ చేస్తున్నవారు, అట్లాగే స్థానిక ట్రస్ట్ సభ్యులు సత్యసాయి సేవా సంస్థల నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు సోదరుడు గుబ్బా శంకర్ గారికి, ముఖ్యంగా ఈరోజు మనందరం ఈ కార్యక్రమానికి విచ్చేసామనంటే కారకులు సోదరులు గుబ్బా ఈశ్వరయ్య గారికి, మహబూబ్నగర్ పూర్వ జిల్లా అధ్యక్షులు ఈశ్వరయ్య గారికి, అందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన యావత్తు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసినటువంటి ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, అనేక ప్రాంతాల నుంచి వచ్చిన సత్యసాయి సేవాదళ సభ్యులు, కన్వీనర్లు, భక్తులు, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు, అట్లాగే వివిధ పత్రికల నుంచి వచ్చిన రిపోర్టర్స్ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన సాయిరామ్. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. ఈరోజు మనందరికీ, అలాగే ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ముఖ్యంగా కల్వకుర్తి ప్రాంతంలో ఉన్న భక్తజనం అందరికీ కూడా సువర్ణాక్షరాలతో లిఖించుకోదగ్గ రోజు. ఎందుకనంటే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సంకల్పాన్ని ఈ రోజు ఒక సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకొని అది స్వామి పాదాల చెంత సమర్పించుకోబోతున్న కల్వకుర్తి భక్తులకు అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. స్వామివారి యొక్క ఆకాంక్ష అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి. ఇది స్వామివారు మనంద సమస్త మానవాళికి అందించిన ఒక మహత్తరమైన మంత్రం. అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఎప్పుడూ సేవ చేయండి,
ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టవద్దు అన్నది ఈరోజు స్వామివారి యొక్క మహా ఉద్యమం ఈరోజు సత్యసాయి సేవా సంస్థల రూపంలో పరిడివిలుతుందంటే భగవాన్ బాబా వారి యొక్క మహిమ ఇది ఒక కారణంగా చెప్పవచ్చు. స్వామివారు భౌతికంగా మన మధ్య ఉన్నప్పుడు అప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు సోదరుడు ఈశ్వరయ్య గారు స్వామితో ఒప్పించుకొని ఈ కేంద్రాన్ని ఈరోజు స్వామి పాదాల చెంత సమర్పించడం అనేది నిజంగా స్వామివారి యొక్క మహిమకు ఒక చిన్న గుర్తుగా ఈరోజు మనం దీన్ని భావించవచ్చు. దీన్ని ఈరోజు స్వామివారి యొక్క ప్రతినిధి ముఖ్యంగా చెప్పాలంటే ఎవరితో మాట్లాడుతుంటే సాక్షాత్ స్వామి మనకు గుర్తుకొస్తారు, ఎవరిని చూస్తుంటే స్వామి యొక్క చల్లటి చూపులు మనకు గుర్తుకొస్తాయో, ఎవరిని చూస్తే స్వామివారి యొక్క దివ్య మంగళ స్వరూపం మనకు గుర్తుకొస్తుందో, ముఖ్యంగా ఎవరితో మాట్లాడితే ఎవరితో నిల్చొని ఆ కాసేపు మాట్లాడినా కూడా స్వామి ఒడిలో ఒక సేద తీరినట్టు అనిపిస్తుందో, ఈరోజు మన మధ్య ఉన్న శ్రీ ఆర్జే రత్నాకర్ గారు స్వామికి ప్రతినిధిగా, స్వామి యొక్క ప్రేమ పలుకులకు ప్రతినిధిగా, స్వామి ప్రేమకు ప్రతినిధిగా, అంతిమంగా స్వామి స్థాపించిన సత్యసాయి సేవా సంస్థలకు అంతర్జాతీయ స్థాయిలో కాకుండా విదేశాల్లో కాకుండా స్థానికంగా ప్రతి ఒక్కరికి కూడా 24/7 అవైలబుల్గా ఉంటూ పిల్లల్లో పిల్లవాడిగా పెద్దల్లో పెద్దవాడిగా అందరికీ కూడా తన యొక్క ప్రేమను పంచుతూ ఈరోజు మన మధ్య ఉన్నారంటే ఇది మనందరికీ శుభదినం. మనమందరం కూడా స్వామివారికి ఎల్లప్పుడూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కేంద్రం ద్వారా నేను ఎక్కువ సమయం తీసుకోను, ఈ కేంద్రం ద్వారా కల్వకుర్తి మరో పుట్టపర్తి అవ్వాలని ఆకాంక్షిస్తూ చక్కటి సేవల ద్వారా కల్వకుర్తి ప్రాంతం అంటే స్వామికి ఎంతో ఇష్టమైన ప్రాంతం. ఎందుకంటే నేను ఈశ్వరయ్య బ్రదర్ ఇద్దరం కలిసి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన రోజుల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎన్నో సేవలు వాళ్ళు తీసుకొస్తూ ప్రముఖంగా కల్వకుర్తిని ప్రధానంగా తీసుకొస్తూ ఎన్నో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకి ఇది ఒక పుట్టినిల్లు. ఈ కల్వకుర్తి బ్రదర్స్ గా పిలువబడే నాగర్ కర్నూలులో ఉంటూ ఈ బ్రదర్స్ ఎన్నో రకాలుగా కష్టపడి ఎన్నో సేవలు చేసి స్వామికి అత్యంత సన్నిహితంగా వెలుగుతూ స్వామిని ప్రేమను పొందుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీ అందరి సహకారంతో మనందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది స్వామివారి యొక్క ప్రేమ మనందరిపై ఉన్నదనడానికి ఒక తార్కాణం. దీన్ని మనం ఇప్పుడు ఈ రోజు నుంచి చక్కగా స్వామికి కావాల్సింది ఐకమత్యం. యూనిటీ ఈజ్ డివినిటీ అన్నారు స్వామి. ఏకత్వమే దివ్యత్వం. అందరి హృదయాలలో భగవంతుడు తిష్ట వేసుకుని ఉన్నాడు. ఆ హృదయాలని ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల ద్వారా వాటిని ప్రతి ఒక్కరి హృదయాన్ని స్ఫురింపజేయడమే సత్యసాయి సాధకుడి యొక్క లక్షణం కూడా. కాబట్టి ఆ లక్ష్యం ద్వారా మనందరం ముందరికి వెళ్ళాలని ఈ కేంద్రం దానికి చక్కగా పుట్టినిల్లుగా తయారు కావాలని కల్వకుర్తి ప్రాంతం అంతా సత్యసాయి నామం పరిడి వెళ్ళాలని కోరుకుంటూ మీ అందరికి మరొకసారి హృదయపూర్వకమైన సహాయాన్ని తెలుసుకుంటూ జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి సాయిరామ్. సాయిరామ్ సార్, సమయం దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాల్సిందిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి సాయిరామ్ తెలియజేసుకుంటూ స్థానిక శాసనసభ్యులు శ్రీ దశరెడ్డి నారాయణ రెడ్డి గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. మనం భావిస్తూ ఉన్నాం శ్రీ సత్యసాయి గారి 100వ జన్మదిన సందర్భంగా మరి ఎప్పుడు ఇప్పటివరకు చెప్పినట్టుగా పిల్లలు కలిసినట్టుగా పెద్దవాళ్ళతో కూడా కలుస్తూ మరి అన్ని దేశాలలో కూడా తిరుగుతున్నటువంటి సత్యసాయి ట్రస్ట్ చైర్మన్ శ్రీ ఆర్టీ రత్నాకర్ గారికి ఇక్కడికి రావడం వల్ల చాలా సంతోషంగా భావిస్తూ, అదేవిధంగా ట్రస్టీ జిల్లా వెంకట్రావు గారు సత్యసాయి ట్రస్ట్ పెద్దలు,
ఇక్కడ అదేవిధంగా ముఖ్యంగా మనకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, వారి కుటుంబం కూడా సత్యసాయి ప్రేమతోటి అభిమానంతో ఆరాధిస్తున్నటువంటి వ్యక్తి ఈశ్వరయ్య గారు మన ప్రాంతవాసి. మరి వారు ఎంతో శ్రమపడి ఇంట్రెస్ట్ తోటి చేసినటువంటి కార్యక్రమం. అక్కడే ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా ఉన్నారు. నాతో పాటు వచ్చినటువంటి ఆనంద్ గారు, భూపతి రెడ్డి గారు, అదేవిధంగా విజయ్ కుమార్ రెడ్డి గారు, శ్రీకాంత్ గారు, సంజీవ్ గారు, రమాకాంత్ గారు, చాలామంది పెద్దలు, ముఖ్యంగా ఇక్కడికి చేసినటువంటి సత్యసాయి భక్తులకందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. చాలా సంతోషం. మన కళాకృతి ప్రాంతంలో మరి ఒక కళ మాదిరిగా సంతలో ఉన్నటువంటి ఈ ప్రదేశంలో పీస్ఫుల్గా ఉండే విధంగా, ధ్యానం చేసుకునే విధంగా మరి పుట్టపర్తి సాయిబాబా గారిది, అదేవిధంగా సాయిబాబా గారి విగ్రహాలు ఈరోజు ఆవిష్కరణ మన రత్నాకర్ గారి చేతుల మీదుగా జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన కళాకృతి వాసులందరికీ కూడా వారంటే ఒకరోజు వస్తారు, వెళ్తుంటుంటారు, ఇలాంటి అకేషన్స్ రావచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు ప్రతినిత్యం మరి మనశ్శాంతి దొరికే విధంగా ప్రేమతోటి ఈ ప్రాంతానికి వచ్చే వాళ్ళు ఉంటారు. మనకందరికీ చాలా ఉపయోగకరమైనది. దాదాపుగా 9-10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ట్రస్ట్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, చాలా గొప్ప విషయంగా, అదృష్టంగా కూడా నేను భావిస్తాను. మనకందరికీ తెలుసు సత్యసాయి అంటే అసలు యాక్చువల్గా ఒక దేవుడు, మనం పూజించాలి, మనకు అన్ని తెలిసిపోతే అని చెప్పేసి చేస్తూ ఉన్నాం. ఈ మనుషులు కూడా ఋషులు అవుతారని, కానీ వారు ఒక దేవుడి రూపంలో కనిపిస్తున్నారని చెప్పేసి ప్రతి భక్తుడు కూడా ఆలోచన చేసి ప్రతినిత్యం ఆరాధిస్తారు. ఎందుకు ఇలాంటి సందర్భం వచ్చింది అంటే, మనుషుల మీద ఉన్నటువంటి ప్రేమ, మనుషులను ఇబ్బంది పెట్టకుండా ముందుకు తీసుకెళ్ళేటువంటి వారి యొక్క వ్యక్తిత్వం మరి ఈరోజు మనమందరం కూడా ఒక దేవుడిగా మనం కొలుస్తూ ఉన్నాం. వారు చేసినటువంటి సేవలు ఒక్కోసారి అద్భుతం అనిపిస్తుంది. కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసేసి త్రాగునీరుకు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. చాలా సంవత్సరాలు, ఒక్కొక్కసారి అయితే 5-6 సంవత్సరాలు తాగునీరు దొరికేది కాదు, ఆ డ్రాట్ ఉండేది, వర్షాలు లేక. అలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వారి యొక్క సేవలు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తాగునీరు అందించడం, అదేవిధంగా హాస్పిటల్స్ కూడా నాకు తక్కువగా తెలుసు, భక్తులు ఎక్కువగా తెలుసు, కానీ నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది, మనం గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. హాస్పిటల్స్, అంతకంటే ముఖ్యంగా ఎంతోమంది లక్షలాది మంది విద్యార్థులను మరి తీర్చిదిద్ది గొప్ప వాళ్ళను తయారు చేసినటువంటి సత్యసాయి ట్రస్ట్కు నిజంగా వారి యొక్క అనుగ్రహంతో చాలా బ్రహ్మాండంగా ఎంతోమంది అంటే గొప్ప వాళ్ళు అయినారు. ఈ దేశంలో విదేశాలలో కూడా స్థిరపడినటువంటి వాళ్ళు ఉన్నారు. నాకు బాగా పరిచయం షాయి అని చెప్పేసి మా దగ్గర ఆమంగల్లో డిగ్రీ కాలేజ్లో కొత్తగా ఏర్పాటు చేసిన సందర్భంగా అక్కడే డిగ్రీ, పీజీ, అదేవిధంగా డాక్టరేట్ తీసుకొని మన దగ్గర ప్రిన్సిపల్గా జాయిన్ అయిన ఉండే. వారి యొక్క అంటే ఆ రోజు ప్రిన్సిపల్ నేను చూశాను, వారి యొక్క క్రమశిక్షణ, నాలెడ్జ్, అదేవిధంగా విద్యార్థులకు ఇచ్చినటువంటి నేర్పించినటువంటి విద్య ఒక క్రమశిక్షణతోటి ఉంటుంది. అంటే అక్కడికి వెళ్ళినటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా ఒక క్రమశిక్షణతోటి గొప్ప వాళ్ళు అయినారు. మరి ఈ ప్రాంతానికి ఆ విధంగా ప్రతినిత్యం పుట్టపర్తి వెళ్ళకపోవచ్చు, కానీ ప్రతినిత్యం మన దగ్గర ఉండే విధంగా ఈశ్వరయ్య గారు, మన ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా కలిసి ఈరోజు రత్నాకర్ గారు కూడా పెద్దలు
ఇక్కడికి రావడం చాలా సంతోషం. ఎందుకంటే నేను మాట్లాడుతున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఈశ్వరయ్య గారు వెళ్ళాలని మన ఆనంద్ గారు వీళ్ళంతా ఇక్కడ లోకల్ వాళ్ళు ఆ రోజు తీసుకెళ్ళినప్పుడు స్వయాన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పినారు. నేను వాళ్ళ ట్రస్టీ చైర్మన్ తోటి నేను ఇంతవరకు మాట్లాడినాను, చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, మనం బాగా ఎంకరేజ్ చేయాలి, అలాంటి సందర్భం ఇక్కడ రావాలని చెప్పేసి వాస్తవానికి వారు తీసుకెళ్ళినప్పుడు అందరూ ట్రస్ట్ మెంబర్స్ 5-6 వచ్చినారు. ఆ రోజు వాళ్ళందరూ కూడా నేను ఇక్కడికి వస్తానని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు. ఎలక్షన్ షెడ్యూల్ రావడం నేను రాలేకపోతున్నానని కూడా నేను మధ్యలో మాట్లాడినప్పుడు వారు చెప్పడం జరిగింది. అయినా మొన్న షెడ్యూల్ నిన్నగా మొన్న అది విత్డ్రా అయిపోయింది. అంటే ఎలక్షన్స్ లేకుండా స్థానిక ఎలక్షన్స్ లేకుండా ఈ బీసీ రిజర్వేషన్ మీద వారు చాలా బిజీగా ఉన్నారు. ఈ లాయర్స్ అని కోర్ట్స్ అని మనకందరికీ కూడా తెలుసు. వారి మీటింగ్ పెట్టిన రోజు ఇక్కడ నేను కూడా ఒక ఎమ్మెల్యేను, 2 ఎమ్మెల్యేలు ఉన్నాం. నారాయణ రెడ్డి ఒకరైతే నేను కూడా ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే అని చెప్పినారు. ఆ రోజు మనం అడిగినవన్నీ కూడా చాలా వరకు అంటే 100 కోట్ల రూపాయలు, ఇంచుమించుగా 700-800 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు కలిగితే వారు ఇచ్చినారు. వారు వస్తే ఇంకొక అవకాశం వస్తుందని చెప్పేసి ఆలోచన చేసిన వారితో పాటు రత్నాకర్ గారు కూడా చైర్మన్ గారు స్వయాన ఇక్కడ వరకు పెద్దలు చెప్తున్నట్టుగా షాయి గారి రూపంలో వారు ఉన్నారు. కాబట్టి మరి మనకు మంచిగా అవకాశం వచ్చేది. వారు వస్తే ఈ కళాకృతికి ఈ అద్భుతమైనటువంటి కొన్ని పనులు జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారు చేస్తున్నారు. నేను కూడా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాను. ఇక్కడ ఎడ్యుకేషన్ చూస్తే ఇక్కడ బీద కుటుంబాలలో వచ్చినటువంటి పిల్లలకు నాణ్యమైనటువంటి విద్య గవర్నమెంట్ ఎంత ప్రయత్నం చేస్తున్నా ఇంకా ఎక్కడో లోపం కనిపిస్తూ ఉంది. ఆ లోపాన్ని కూర్చోడానికి మరి పెద్దలు ఎన్నో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్నటువంటి పెద్దలు మరి ఇక్కడ ఉన్నటువంటి బీద ప్రజల కూర్చోడానికి గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే రన్ చేస్తూ ఉన్నారో ఏదైతే కార్యక్రమాలు చేపట్టారో ఇంకా అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇంకా క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి రత్నాకర్ గారు పెద్దలు ఈ విధంగా ఆలోచన చేస్తారని చెప్పేసి నేను భావిస్తాను. ఇది ఒక వ్యవస్థ, ఒక సంస్థ నుంచి కాదు. అర్థం విధంగా మీ ట్రస్ట్ నుంచి మీరు చైర్మన్గా రత్నాకర్ గారి పేరు ఉండే విధంగా మా ప్రాంతానికి ఏదైనా ముఖ్యంగా ఎడ్యుకేషన్, ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు బాగుపడాలి అంటే ఇక్కడ ఆర్థికంగా ఎదగాలంటే విద్యార్థులు నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్య దొరికినట్లయితే ఎక్కడ కూడా దేని అని చెప్పేసి ఈ కుటుంబాలు ఏ గవర్నమెంట్ వచ్చినా ఇంకా అడుక్కునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఆ విధంగా మీ తోడ్పాటు కూడా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ మాకు ఎలాగూ మా ప్రాంతవాసి అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మీ సత్యసాయి ట్రస్ట్ ఇక్కడికి రావడం గొప్ప విషయం. మీరు కూడా ఆ యాంగిల్లో ఆలోచిస్తే మీరు ఎక్కడెక్కడో ఎన్నో ప్రాంతాలలో ఎంతోమందికి కోట్లాది మందికి మీరు అనుగ్రహించినప్పుడు ఈ ప్రాంతాన్ని కూడా ఆ విధంగా చూస్తారని చెప్పేసి నేను భావిస్తూ ఇక్కడ హాస్పిటల్స్ కూడా రత్నాకర్ గారికి తెలియాల్సిన ఒక విషయం. ఇక్కడ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇక్కడ 150 పడకల హాస్పిటల్కు పర్మిషన్ కూడా ఇచ్చిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇచ్చినారు. అదేవిధంగా ఆమన్గల్లో ఇదే కాన్స్టిట్యూన్సీలో ఆమన్గల్లో కూడా ఒక 50 పడకల హాస్పిటల్ కూడా శాంక్షన్ కూడా అయింది. అది కన్స్ట్రక్షన్ కూడా ఆల్మోస్ట్ 70% కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయింది. ఇది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినది కల్వకుర్తిలో. కాబట్టి హాస్పిటల్స్ పరంగా కొంతవరకు చాలా మెరుగ్గా ఉంది ఈ కల్వకుర్తిలో రాబోయే 2 సంవత్సరాలలో. ఎడ్యుకేషన్ పరంగా ఎంత చేసినా కూడా చాలా తక్కువ ఉంది. అందులో మీరు విద్యావంతులు చాలా అది మిమ్మల్ని ఆరాధించేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు మా పిల్లలు బాగుపడితే ఇక్కడ ఉన్నటువంటి బీద కుటుంబాలన్నీ కూడా బాగుంటాయని చెప్పేసి నేను ఆలోచన చేస్తూ ఉన్నా. గవర్నమెంట్ ఎంత చేసినా ఇంకా ఎంతమంది చేసినా కూడా ఇది తప్పుపడుతున్నటువంటిది. మనం ఎంతో చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యాంగిల్లో మీరు ఆలోచిస్తారని నేను కూడా మీరు ఎక్కడికి రమ్మన్నా ఎప్పుడు రమ్మన్నా మీ టైం ఇస్తే నేను కూడా మీ దగ్గరికి ఎక్కడికి రావాలని అవసరం. అయినా వెరీ వెల్. ఎందుకంటే ఒక మాట కూడా చెప్పినారు, మీరు ట్రస్ట్ మెంబర్స్ చెప్పినారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు, రత్నాకర్ గారు దొరకడం చాలా కష్టంగా ఉంటుంది, మీకు ఎన్నో దేశాలు తిరుగుతుంటారని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా మీ సేవలను
మీ యొక్క ట్రస్ట్ యొక్క అనుగ్రహం కూడా ఇక్కడ ఉంటే మా పీరియడ్లో ఈ కళ్ళకుర్తికి ఇంకా మంచి జరుగుతుందని చెప్పేసి నాకు భావిస్తా ఉన్నాను. నిజంగా ఎంతో సైలెంట్గా మంచి ప్రశాంతమైన వాతావరణంలో పెద్ద హాల్లో ఇలాంటి హాల్ మా కళ్ళకుర్తిలో లేదు. నేను ఒప్పుకుంటాను. ఎన్నో బాగానే చెప్తున్నాను. ఎంతోమంది ఎమ్మెల్యే లైన్లు మంత్రులు కూడా ఇక్కడికి లైనరు అయినా కూడా ఇది ఒక మనకు అవకాశాన్ని మీ ట్రస్ట్ ద్వారా మరి సాయిని గుర్తుపెట్టుకునే విధంగా మీరు ఒక చాలా బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ ప్రశాంతమైన వాతావరణంలో ఇచ్చినందుకు మీకు మీ ట్రస్ట్ మెంబర్స్కు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మా మీద కూడా అనుగ్రహం ఉంచాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ప్రశాంతతను మనం కోరుకుంటున్నాం. మనకి ఇచ్చినారు, ఇంతకంటే మనకు కావాల్సింది లేదు. ఎల్లవేళలా సాయి అనుగ్రహంతో మరి అందరి ఆయుర ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి నేను భగవంతుని కోరుకుంటూ సత్యసాయిని పుట్టపర్తి సాయిబాబు గారిని నేను స్మరించుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. భగవాన్ బాబా వారు అనేక కార్యక్రమాలను విస్తృతంగా వ్యాప్తి చేస్తున్నారు. వాటిని కొనసాగించడమే కాకుండా నూతన కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటూ విశ్వవ్యాప్తం చేస్తూ ఇంకా కార్యక్రమాలు కొనసాగిస్తూ పెద్దలు చెప్పినట్టుగా అందరూ కూడా అందుబాటులో ఉంటూ అనేక కార్యక్రమాలు కొనసాగిస్తున్నటువంటి మనకు స్ఫూర్తి ప్రదాత మేనేజింగ్ ట్రస్టీ గారైనటువంటి గౌరవనీయ రత్నాకర్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా విజయవాడ కోరుతున్నాను.